చీర్యాల శిథిల శివాలయం ఆవరణలోనే మనకు ఒక వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. దాదాపు 5 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహము. మనము లాస్ట్ టైం వీడియోలో చూసినాం కదా, ఒకటి అల్లాదుర్గంలో కూడా కనిపించింది మనకు, రాష్ట్రకూట పీరియడ్ది. ఆ తర్వాత ఇక్కడ వేల్పుకొండ ఊరు బయట కూడా కనిపించింది. తర్వాత నాదర్గుల్లో అసంపూర్ణంగా ఉన్న శిల్పం కనిపించింది. ఇది 2 చేతులతో, ఒక చేతిలో మోదకం తింటున్నట్టుంది. తర్వాత ఇంకొక చేతు, దాదాపు ఇది చేతి అంటే రెస్ట్ అయ్యి దంతం పట్టుకొని ఉండాలి. శూర్పకర్ణాలు, ఇక్కడ మెడలో మాల లాంటిది అయితే ఉంది. చేతులకి నాగబంధాలు కనిపిస్తున్నాయి మంచిగా. వెనుక శిఖ ఉంది, జంధ్యం ఉంది. తర్వాత ఇది ఉత్తరీయ, ఇది కనిపిస్తుంది. వెనుక భాగం కూడా ధోతి వస్త్రాలు మంచిగా కట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. అపురూపమైన శిల్పము. ఇక్కడ కూడా నాగబంధం కనిపిస్తుంది కదా. కింద డ్యామేజ్ అయిపోయింది, అది చేసి అంటే సిమెంట్ పెట్టి నిలబెట్టింది. కనీసం దాదాపు 1200 సంవత్సరాల నాటి శివాలయం యొక్క శిథిలాలు ఇవి. ఇక్కడ మనకు ఒక నల్లరాతి బండ మీద నాగదేవత ప్రతిమ కనిపిస్తుంది. ఇక్కడ అనేక నాగులు ఇట్లా కనిపిస్తున్నాయి మొత్తం పక్కన. ఇదేమో పెద్దది నాగు, ఇది కనిపిస్తుంది. ఇదండి, చీర్యాలకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ఆలయం యొక్క శివాలయంని దర్శించుకోండి. ఎందుకంటే మన ప్రాచీన చరిత్రను కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. అది ధ్వంసం చేయబడ్డది, అంటే వాంటెడ్లీ ధ్వంసం చేయబడ్డది. ఇవన్నీ శివాలయం యొక్క శిథిలాలే, ఇవన్నీ కనిపిస్తుంది కదా. గ్రామస్తులు కనీసం ఈ మాత్రం శ్రద్ధ తీసుకొని ఈ ప్లేస్ని కాపాడి, దాదాపు 400-500 గజాల ప్లేస్ కాపాడి ఇట్లా